2,35,000 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం. 30 నెలల్లో రైతులకు ఉచిత కరెంటు కోసం ప్రతి నెల 1000 కోట్లు 30,000 కోట్ల రూపాయలు రైతుల కోసం ఉచిత కరెంటు చెల్లించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంతకుముందే మిత్రుడు పట్టి విక్రమార్క గారు ఒక మాట చెప్పారు. ఆనాడు ఎన్నికల్లో దుర్మార్గులు విష ప్రచారం, తప్పుడు ప్రచారం, కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదన్నారు. ఇవాళ కల్వకుంట్లలో నేను అడుగుతున్నా, కరెంటు వైరు పట్టుకో కాకిలాక మాడి మసైపోతావా లేదా నేను చూస్తా. అది రాత్రైనా పొద్దునైనా ఎప్పుడైనా ఉచిత కరెంటు మా పేటెంట్. ఆనాడు 2004 ఎల్బీ స్టేడియంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి సంతకం పెట్టి రైతాంగానికి ఉచిత కరెంటు అందించి రైతుల మీద ఉన్న 1000 కేసులను తొలగించి 1,400 కోట్ల రూపాయల రైతుల బిల్లులను మాఫీ చేసి మొట్టమొదటి సంతకం సువర్ణ అక్షరాలతో పెట్టింది వైఎస్ఆర్ కాదా, కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నా. వెనుకటికెవడో తలాతోక లేనోడు తాత దగ్గరకు వచ్చి నీకు దగ్గు నేర్పుతా అని చెప్పిండంట. తాత వాడిని చూసి సుట్ట చేతికిచ్చినాడు. ఈ సుట్ట పిలిచిరా ఒకసారి పిల్లగాని. సుట్ట పిలిచి కళ్ళు తిరిగి బోర్ల బొక్కలు పడ్డాడంట. అట్లనే ఉచిత కరెంటు గురించి ఈరోజు కేసీఆర్ వాళ్ళ బంట్రోతులు వచ్చి మనకానే చెప్పేది. 10 ఏళ్ళు ఉచిత కరెంట్ ఇచ్చి రైతులను ఆదుకున్న కాంగ్రెస్కు ఉచిత కరెంటు పేటెంట్ రైట్ అయితే మనల్ని కాదని దాన్ని కొట్టేద్దామని చూసారు. ఇవాళ అందుకే ఉచిత కరెంటుతో పాటు రైతులు పండించిన పంట 500 బోనస్ కింద 3,500 కోట్లు, రైతు బీమా కింద 1,000 కోట్ల రూపాయలు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే రైతులను ప్రతి సందర్భంలో కష్టం వచ్చినా నష్టం వచ్చినా రైతు బాగుంటేనే ఎత్తేడ్చిన వ్యవసాయం, రాయితేడ్చిన రాజ్యము బాగుండదని పెద్దలు ఎట్లయితే చెప్పినరో రైతు కళ్ళల్లో ఆనందం చూడాలి. ఆ రైతుల ఆనందమే మా ఆశీర్వాదము. ఈ రైతు ఆశీర్వాద సభ అని ఈనాడు సభను ఏర్పాటు చేసుకున్నాం.